వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. మరొకసారి చివరి పత్రికల్లో నుండి యోధా ఒకే ఒక అధ్యాయం ఉన్న ఈ పత్రికలో నుండి చాలా శ్రేష్టమైన విషయాలు సార్వత్రిక సంఘానికి తెలుపుతున్న మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ డౌట్, సందేహము. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సందేహము అనేది విశ్వాసం లేకపోవటం కానే కాదు, విశ్వాసం ఉన్నవారికి కూడా అదేది పాపం అనేది కాదు. చాలామంది ప్రజలు, విశ్వాసులు, భక్తి కలిగిన వారు కూడా నానా రకాలైన ప్రశ్నలతో, నానా రకాలైన సందేహాలతో, సంశయాలతో వారు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారు తడబాటుని గురించి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, కానీ వారి మీద మనం కనికరం చూపించే వారంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఉదాహరణకి మేఘం చాటున ఉన్న సూర్యుడిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సూర్యుడు లేడు అని చెప్పట్లేదు, కానీ సూర్యుడు ఉన్నాడు ఆ మేఘము దాటిపోయిన తర్వాత. అలాగే ఈ సందేహాలు కూడా వారిలో విశ్వాసం లేదు అని చెప్పట్లేదు, కానీ ఏదో ఒక రకమైన సందేహము, ప్రశ్న వారి విశ్వాసాన్ని మొబ్బుబట్టినట్లుగా చేస్తూ ఉంది. అది తీరిపోయిన వెంటనే వారి విశ్వాసము స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ డ్యూటీ, బాధ్యత, లేదు అని అంటే విధి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు నచ్చినప్పుడు, మనకి అనుకూలతలో ఉన్నప్పుడో మనము వారి మీద కనికరం చూపించటం కాదు, కానీ సందేహపడి వారు ఎక్కడ కనిపించినా, తప్పుద్రోవలో పడిపోయి దూరం అయిపోతున్న వారు ఎక్కడ మనకి కనిపించినా, మన దృష్టిలో పడినా వారిపైన కనికరం చూపించాలి అనేది క్రైస్తవ విధి అయి ఉన్నది. అది ప్రతి విశ్వాసికి ఒక కర్తవ్యం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కనికర సంపూర్ణుడైన ప్రభు మన మీద తన కనికరాన్ని ఎలాగైతే చూపిస్తా ఉన్నాడో, మనం కూడా ఇతరుల పట్ల వారి పరిస్థితులను చూసి వారి మీద జాలి చూపించే వారంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఉదాహరణకి ఈ లైఫ్ బోట్స్లో ఎప్పుడైతే వాటిని ధరిస్తూ ఉంటారో వారి విధి ఏంటి అని అంటే సముద్రాల్లో, నదుల్లో కొట్టుకుపోతున్న మనుషుల్ని కాపాడటమే. వారి ఎవరు, వారి ఏ క్యాస్ట్ వారు, దేనికి సంబంధించిన వారు ఏమీ చూడరు. వాటిని ధరించి ఆ కొట్టుకుపోతున్న, నీటిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడటం ఎలాగో మన విధి కూడా అది దేవుని ఆజ్ఞ ఉంది. సందేహపడే వారిని కనికరించాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డివోషన్, భక్తి. కేవలం మనము ఇలాంటి పరిస్థితుల్లో, సందేహాల్లో, ఇటువంటి తప్పుత్రోవల్లో పడిపోకుండా ముందు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఒకవేళ విమానాలు ఏదన్నా ప్రమాదం సంభవిస్తే ఆక్సిజన్ మాస్కులు ఇస్తూ ఉంటారు. అవి ముందు మనం ధరించుకోవాలి, మనం ప్రమాదంలో చిక్కోకుండా. ఆ తర్వాత ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనలో కూడా చాలా సందేహాలు, మన భక్తిలో మనం దేవుని నుండి దూరం అయిపోయేటట్లుగా మనం పడిపోకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి అనేది కూడా ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న మాటగా మనం ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ డెలివరెన్స్, విడుదల. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని ఆ వాక్యం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమంది అగ్నిమాపక దళంలో ఉన్నవారు, ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే కాలిపోతున్నప్పుడు వారిని ఎలాగైతే బయటికి లాగుతారో, అలాగే ఈ సందేహాల అగ్నిలో పడిపోతున్న వారిని బాధ్యత కలిగిన క్రైస్తవులందరూ బయటికి లాగేవారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. వారికి విడుదలను కలగజేయాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా సందేహాలన్నింటినీ నివృత్తి చేసి సందేహపడుతున్న వారి పైన మేము కనికరం చూపించేవారుగా మమ్మల్ని ఆయత్తపరిచి సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.